హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నేను సండే బిగ్ బాస్ 8 ఆల్రెడీ షో చూసింటారు, అయిపోయింటారు కూడా కదా. నేను చెప్పినట్టు జరిగింది కదా, రేపక్క ఎలిమినేషన్ అయిపోతుందని చెప్పారు. కంపల్సరీ ఎలిమినేషన్ అయిపోయింది. సో నేను జరిగిన షో గురించి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం, కొన్ని పాయింట్స్ని. నాగార్జున గారు చిన్న గేమ్స్ పెట్టారు. గేమ్స్ పెట్టి అందరినీ ఎంకరేజ్ చేస్తూ గేమ్స్ని ఆడుకున్నాక కొన్ని మెరిట్ డిమెరిట్స్ కూడా కొందరు తప్పులు ఉన్నాయి, ఎవరు రైట్ రాంగ్ విధంగా చెప్పారు. సో యాక్చువల్గా నేను చేసింది మొత్తం అన్ని షో అయినా కూడా యాక్చువల్గా విష్ణుప్రియ తర్వాత సోనియా వీళ్ళిద్దరి మధ్య బాగా ఫైట్ బాగా మాటలు కావడం జరిగింది. సరే, ఇప్పుడు విష్ణుప్రియ ఎవరిది, విష్ణుప్రియ కరెక్టా సోనియా కరెక్టా అనేది మీకు ఎలా నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే విష్ణుప్రియ 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా అంతా ఎట్లుంటే ప్రిపేర్ ప్లానింగ్ వచ్చింది. సో నిఖిల్ సోనియా ప్రిపేర్ ప్లానింగ్ గా బయట నుంచి వచ్చి లోపల 2 రోజులు బాగా అడుచుకొని మళ్ళీ 3 రోజులు కలిసిపోయారు. సో ఇది ఎట్లా ఉందంటే చూసే ఆడియన్స్ వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. సో ఎట్లా అంటే ఫస్ట్ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత ఏదైనా గేమ్లో కానీ లైఫ్లో కానీ సక్సెస్ కావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఈ ఎట్లా అంటే ఈ సోనియా అంతా గేమ్ ప్లానింగ్ కీలు వీళ్ళిద్దరే తోపు అనుకునే విధంగా ప్రయత్నించు. కాబట్టి వీళ్ళు తోపు కాదు. ఆ బిగ్ బాస్ సీజన్ 8లో పలానా కంటెస్టెంట్ హైలైట్ ఆ వ్యక్తి గెలుస్తారని ఎవరు చెప్పలేము కదా. సో బిగ్ బాస్ 8లో అసలు సరైన కంటెస్టెంట్స్ కూడా ఎవరు లేరు. సరే ఎంకరేజ్ బాగా ఆడే కంటెస్టెంట్స్ కూడా లేరు. ఒక ఐడెంటిఫై. సో ఆల్రెడీ షో ఓవర్ కంప్లీట్ గా బేబక్ అవుట్ బిగ్ బాస్ నుంచి వచ్చేసింది. సో నిన్న కూడా బేబక్ బాగా ఫైర్ అయిపోయింది అఖిల్ మీద. ఎందుకు అంత ఫెయిల్ అయిందంటే అతని విధంగా నమ్మడం వల్ల మోసపోవడం మామూలే. ఈ మానవత్వంలో నమ్మడం మోసపోవడం అనేది ప్రాసెస్ కాబట్టి ఎవరైనా నమ్మకూడదు. సో ఎవరు గేమ్ వాళ్ళు ఆడాలి. ఇది జీవితంలో కానీ ఆటలో కానీ. సో అలా నమ్మడం వల్ల వెళ్ళిపోతారని అది తెలిసిన సత్యమే కదా, మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయింది. సో ఇంకా ఫస్ట్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ మొదలైంది. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హోరాహోరీగా ఎలిమినేషన్ జరుగుతుంది. ఒకరి మీద ఒకరు నడుచుకోవడాలు, తర్వాత నామినేషన్ ప్రక్రియ అయిపోయింది ఇంకా ఆల్రెడీ. సో నెక్స్ట్ గేమ్స్ అన్ని పెడతారు. నెక్స్ట్ చీఫ్ మారే అవకాశం ఉంటాయి కాబట్టి. సో ఓవరాల్గా కమింగ్ టు ద బిగ్ బాస్ సీజన్ 8 హైలైట్స్లో వచ్చాయి. బేబక్ ఎలిమినేషన్ కావడం హైలైట్. తర్వాత మనకంటే సేఫ్ కావడం ఇంకా పెద్ద హైలైట్. సో మనకంటే మెచ్యూరిటీ మైండే కానీ తను ఆడుతున్న సరిగ్గా లేదు. మెచ్యూరిటీ మైండ్ పెడితే కంపల్సరీగా ఆయన బిగ్ బాస్ సీజన్ అయితే మూవ్ అవుతాడు ఎక్కువ, లేకుంటే తను కూడా ఎలిమినేషన్ అవుతాడు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.